ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. బ్రేకింగ్ చూస్తున్నాం. సృష్టి కేసులో మరొక డాక్టర్ అరెస్ట్ అయ్యారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో డాక్టర్ విద్యులత అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వైజాగ్ వెళ్తుండగా అరెస్ట్ చేశారు సిఐఎస్ఎఫ్ సిబ్బంది. ఇప్పటికే విద్యులతపై లుకౌట్ నోటీసులు కూడా ఉన్నాయి. విద్యులత పేరు మీదనే సృష్టి సెంటర్ అనుమతులు వచ్చాయి. ఆ విద్యులత ఇప్పుడు అరెస్ట్ అయ్యారు. సృష్టి కేసులో కీలక నిందితురాలు డాక్టర్ విద్యులతను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. వైజాగ్ వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న ఆమెను సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అదుపులోకి తీసుకుంది. వెంటనే ఆమెను హైదరాబాద్ గోపాలపురం పోలీసులకు అప్పగించారు. గోపాలపురం పోలీసులు డాక్టర్ విద్యులతను హైదరాబాద్కు తరలించారు. ఈ అరెస్టుతో సృష్టి కేసు దర్యాప్తులో కీలకమైనటువంటి మలుపు తీసుకుందని చెప్పాలి. డాక్టర్ విద్యులతపై పోలీసులు ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సృష్టి కేసు దర్యాప్తులో ఆమె పాత్రపై అనుమానాలు రావడంతో ఈ చర్యలు తీసుకున్నారు. ఎయిర్పోర్ట్లో ఆమె కనిపించగానే అధికారులు వెంటనే స్పందించి అరెస్ట్ చేశారు. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు ప్రస్తుతం బయటపడుతున్నాయి. సృష్టి యూనివర్సల్ ఫర్టిలిటీ సెంటర్ అనుమతులు డాక్టర్ విద్యులత పేరు మీదనే ఉన్నాయని సమాచారం వస్తోంది. సృష్టి కేసు అనేది హైదరాబాదులో వెలుగు చూసిన ఒక పెద్ద ఫర్టిలిటీ స్కామ్. సృష్టి యూనివర్సల్ ఫర్టిలిటీ సెంటర్ పేరుతో డాక్టర్ నమ్రత అనే ప్రధాన నిందితురాలు ఈ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. సంతానం లేని దంపతులను లక్ష్యంగా చేసుకుని వారికి సరోగసి లేదా ఐవీఎఫ్ చికిత్సలు చేస్తామని నమ్మించి వాళ్ళ నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి దారుణంగా మోసం చేశారు. వాస్తవానికి వారికి చికిత్స చేయకుండానే చేసినట్లు నమ్మించి మోసం చేశారు. ఈ కేసులో అత్యంత సంచలనాత్మక విషయం ఏంటంటే సరోగసి పేరుతో శిశువులను అక్రమంగా విక్రయించటం. నవజాత శిశువులను తీసుకొచ్చి వాటిని సరోగసి ద్వారా అద్దె గర్భంలో పుట్టాయని నమ్మించి బాధితులకు అప్పగించి లక్షలు కొల్లగొట్టారు. ఇది చైల్డ్ ట్రాఫికింగ్ కోణాన్ని కూడా బయటపెట్టింది. డాక్టర్ నమ్రతకు ఏజెంట్లుగా చాలామంది మహిళలు పనిచేసినట్టుగా తెలుస్తోంది. వీరు గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించి పేదింటి ఆడబిడ్డలను ఈ మోసంలోకి దించినట్టుగా సమాచారం వస్తోంది. సృష్టి కేసు దర్యాప్తు చేస్తుంటే కొన్ని షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. డాక్టర్ నమ్రతతో పాటు ఆమెకు సహకరించిన ఏజెంట్లు, సిబ్బంది సహా ఇప్పటి వరకు దాదాపు 12 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. డాక్టర్ నమ్రతను పోలీసులు కస్టడీకి తీసుకొని విచారిస్తుంటే కళ్ళు బైర్లు గమ్మే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు మరొక 4 రాష్ట్రాల్లో కూడా ఈ నెట్వర్క్ను విస్తరించారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో హైదరాబాద్, ఏపీలో ఫామ్ హౌజులు, భవన సముదాయాలు కొనుగోలు చేసినట్టుగా సమాచారం వస్తుంది. ఈ కేసులో డాక్టర్ విద్యులత అరెస్టుతో మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉంది. ఆమె పాత్ర ఏంటి, ఈ మోసంలో ఆమె ఎంతవరకు భాగస్వామి అనేది పోలీసులు ఇప్పుడు తేల్చబోతున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది. డాక్టర్ విద్యులతను పోలీసులు విచారించిన తర్వాత ఆమె నుంచి కీలకమైన సమాచారం రాబడతారు. ఈ కేసులో ఇంకా ఎవరైనా నిందితులు ఉన్నారా, ఈ నెట్వర్క్ ఎంత పెద్దది అనే విషయాల మీద పోలీసులు దృష్టి సారించారు. సేకరించిన ఆధారాలు, నిందితుల వాంగ్మూలాల ఆధారంగా పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేస్తారు. ఈ కేసులో బాధితులకు న్యాయం జరిగే విధంగా కోర్టులో విచారణ జరుగుతుంది. ఈ భారీ మోసం వెనుక ఉన్న పూర్తి వాస్తవాలన్నీ కూడా అతి త్వరలోనే బయటపడే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కు సంబంధించినటువంటి వాస్తవాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయనే చెప్పాలి. ఎందుకంటే డాక్టర్ నమ్రత ఎంతమందిని మోసం చేసింది, ఈ విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు విద్యులత ఎందుకంటే హాస్పిటల్కి సంబంధించిన అప్రూవల్స్ అన్నీ కూడా దానికి సంబంధించినటువంటి ఏవైతే అర్హతలు ఉంటాయో అవన్నీ కూడా ఆమె పేరు మీదే సంపాదించిన పరిస్థితుంది. ఈ విద్యులత అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో ఇంకా కొన్ని సంవత్సరాల కాలంలో వాళ్ళ ట్రాక్ రికార్డును కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఎంతమందిని మోసం చేశారు, సరోగసి పేరు మీద, ఐవీఎఫ్ పేరు మీద ఎన్ని దుర్మార్గాలు చేశారు, చైల్డ్ ట్రాఫికింగ్ ఏ మేరకు జరిగింది, శిశువుల్ని ఎంతకు కొన్నారు, ఎంతకి అమ్ముకున్నారు, ఈ విషయాలన్నీ కూడా 1-2 రోజుల్లోనే బయటపడే అవకాశం కనిపిస్తుంది. మొన్ననే మనకు తెలుసు డాక్టర్ నమ్రత ఎంత దారుణానికి ఒడిగట్టారన్నది. ఎందుకంటే మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఒక ఇద్దరు జంటని అంటే దంపతుల్ని చాలా దారుణంగా మోసం చేసిన పరిస్థితి. అస్సాం నుంచి దంపతులతో మాట్లాడి ఆ దంపతులకు పుట్టినటువంటి బిడ్డను సరోగసి ద్వారానే మేము పుట్టించామని చెప్పి, అంటే ఎవరైతే సంతానం లేదు అని చెప్పి ముందుకు వచ్చారో,
ఎవరికైతే సంతానం కావాలని చెప్పి డాక్టర్ నమ్రతతో మాట్లాడారో వాళ్ళకి సరోగసి ద్వారా మీకు బిడ్డను కల్పిస్తాము, మీ అండం ద్వారానే, మీ వీర్యం ద్వారానే వేరొక తల్లి గర్భంలో సరోగసి విధానంలో మీ బిడ్డ వేరే గర్భంలో అక్కడ పెరిగి పెద్దదవుతారు, తర్వాత వాళ్ళకి డెలివరీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ బిడ్డను మీ చేతిలో పెడతామని చెప్పి నమ్మించారు, మోసం చేశారు. అక్కడ ఎంత దారుణం అంటే కేవలం 90,000 రూపాయలకు అస్సాం జంట నుంచి, అస్సాం రాష్ట్రానికి సంబంధించిన దంపతుల నుంచి ఆ బిడ్డని 90,000 రూపాయలకి కొనుగోలు చేసి ఇక్కడ 35 లక్షల రూపాయలకి సరోగసి విధానంలో మేము చేశామని చెప్పి నమ్మించి దారుణంగా మోసం చేశారు. ఇలాంటి కేసులు ఎన్నో, ఇది బయటపడింది కాబట్టి తెలిసింది. ఇలాంటి కేసులు ఎన్నో లక్షల రూపాయలు దండుకున్నారు, కోట్ల రూపాయల బిజినెస్ ఈ విధంగా చేశారు. అమ్మతనాన్ని దారుణంగా నడి రోడ్డు మీద అమ్మేసి ఇంత దారుణానికి తెగబడ్డారన్న వాస్తవాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. విద్యులతను అరెస్టు చేశారు. విద్యులతకు సంబంధించిన పూర్తి వాస్తవాలు కూడా మరికొద్ది రోజుల్లో బయటకు వస్తాయి. ఎందుకంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆమెను అరెస్టు చేశారు. అరెస్టు చేసి గోపాలపురం పిఎస్కు తీసుకొచ్చారు. గోపాలపురం పిఎస్లో ప్రస్తుతం ఇన్వెస్టిగేట్ జరుగుతుంది. ఆమెను పూర్తిగా విచారిస్తూ ఉన్నారు. ఆమె కాల్ డేటా, ఆసుపత్రికి సంబంధించిన రికార్డులు అన్నీ కూడా పరిశీలిస్తున్నారు. ఇంకా ఎంతమంది దంపతుల్ని దారుణంగా మోసం చేశారు. ఇక్కడ ఇంకొక విషయం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఎవరైతే సంతానం కోసం వస్తారో వాళ్ళకి సరోగసి ద్వారానో లేదంటే ఐవీఎఫ్ ద్వారానో మీకు మాతృత్వాన్ని ప్రసాదిస్తామని ఎట్లా చెప్తారంటే వాళ్ళు వీర్యాన్ని అండాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఫుట్పాత్ల మీద అడుక్కునే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఆ వీర్య సేకరణ చేశారు. అడుక్కునే వాళ్ళైతే వాళ్ళకి బిర్యానీ ప్యాకెట్ ఇస్తే సరిపోతుంది. అడ్డా కూలీలు అయితే వాళ్ళకి రోజుకి 500 1000 రూపాయలు ఇస్తే సరిపోతుంది. ఇంత దారుణంగా బిచ్చగాళ్ళ బిర్యానీ కూడా సేకరించి స్టోర్ చేసి ఈ విధంగా సరోగసి విధానమో ఐవీఎఫ్ఓ అని చెప్పి ఎంత దారుణంగా వాళ్ళని మోసం చేశారంటే చాలా దారుణమైన విషయాలు ఈ మధ్యకాలంలో వెలుగులో వచ్చాయి. వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ విధంగా చేస్తూ ఉన్నారు, ఎంతమంది దంపతుల్ని మోసం చేశారు, ఎన్ని కోట్ల రూపాయలని దండుకున్నారు. అలాగే మరొక ముఖ్యమైన విషయం చైల్డ్ ట్రాఫికింగ్. వీళ్ళకి కొంతమంది ఏజెంట్లుగా పనిచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు ఈ విధంగా అన్ని ప్రాంతాల్లో కలిగి తిరుగుతూ ఎక్కడైతే పేదలు ఉన్నారో వాళ్ళకి డబ్బు ఆశ చూపించి వేల రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టి వాళ్లకు పుట్టిన బిడ్డల్ని ఈ విధంగా సరోగసి ద్వారా మేము చేసామని చెప్పి ధనవంతుల కుటుంబాలకు అమ్ముకున్న పరిస్థితి ఉంది. దారుణంగా మోసం చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఈ భాగవతం మొత్తం బయటపడింది. ఎందుకంటే సరోగసి విధానం ద్వారా బిడ్డ మీకు ఇస్తామన్నప్పుడే డిఎన్ఏ టెస్ట్ చేస్తే అప్రూవ్ అయితేనే, డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాతనే మేము తీసుకుంటామని చెప్పారు. కానీ మాయమాటలు చెప్పి ఆ డిఎన్ఏ టెస్ట్ చేయించకుండా వాళ్ళు రోజుల తరబడి కాలయాపన చేస్తే అప్పుడు వాళ్ళకి అనుమానం వచ్చి ఢిల్లీ వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే వాస్తవాలు బయటకు వచ్చాయి. సో డాక్టర్ నమ్రత, డాక్టర్ విద్యులత ఇంకా కొంతమందిని అరెస్ట్ చేశారు. 12 మందిని అరెస్ట్ చేశారు, ఏజెంట్లు కూడా, వాళ్ళకి సహకరించిన వాళ్ళకు కూడా. డెఫినెట్గా ఇందులో బాధితులకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. వీళ్ళని కఠినంగా శిక్షించాలి. దాంతోపాటు వీళ్ళు ఎంత మొత్తం అయితే మోసపోయారో, ఎంత ఆర్థిక నష్టం అయితే కొన్ని కుటుంబాలకు జరిగాయో మళ్ళీ ఆ సొమ్ముని, ఆ మొత్తాన్ని వాళ్ళ చేత కక్కించి ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళు చాలా ప్రాంతాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక ఫ్లాట్లు కొనుగోలు చేశారు, అనేక ల్యాండ్లు కొనుగోలు చేశారు, అపార్ట్మెంట్లు కొనుగోలు చేశారు. ఈ సొమ్ముతోనే అమ్మతనాన్ని దారుణంగా అమ్ముకొని వాళ్ళు ఆర్థికంగా లాభపడ్డ పరిస్థితుంది. ఇవన్నీ కూడా వెలికి తీస్తూ ఉన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని పోలీసులు చెప్తా ఉన్నారు.